అయితే ఒక్కసారి దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి డాటా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ దేవరకద్ర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ దేవరకద్ర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఉన్నటువంటి ఓటర్లు 2,15,220 మంది ఉన్నారు. 2,15,220 మంది వీళ్ళు ఓటర్లు ఉన్నారు. దీంట్లో 4 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి దేవరకద్రలో. 4 సార్లు జరిగితే 4కి 4 సార్లు రెడ్డిలే అక్కడ ఎమ్మెల్యే అయ్యారు. సో మరి వాళ్ళ జనాభా ఎంత ఉంది, వీళ్ళ జనాభా ఎంత ఉంది ఒకసారి చూస్తే, యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ దేవరకద్ర కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 53% ఓట్లేమో బీసీలే, 21.9% ఓసీలే, అందులో అన్ని కులాలే. వాళ్ళే 47,000 ఓట్లు, బీసీలే 1,14,000 ఓట్లు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దేవరకద్రలో ఎమ్మెల్యే కాలే బీసీ ఆయన. ఇంకా ఇదే దేవరకద్ర మన నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీల రిజర్వేషన్ 5 మండలాలకు జెడ్పీటీసీల రిజర్వేషన్ దొరికింది. ఇక్కడ 5 మండలాలకి బీసీ 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 అన్రిజర్వ్డ్ కాడ మాత్రం ఓసీ రెడ్డికి ఇచ్చేసారు. 5 మండలాలు ఇక్కడ కూడా గాండ్ల, లింగాయతు, గౌడ, యాదవ, ఉప్పర ఇట్లా బీసీలో ఉన్నటువంటి ఏది ఎక్కువ మంది లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కొద్దిగా న్యాయం జరిగింది. కొద్దిగా న్యాయం జరిగింది ఇక్కడ. అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీసీలు కాలే అక్కడ. సర్ప్రైజింగ్లీ బీసీస్ గాట్ రిజర్వ్డ్ 5 జెడ్పీటీసీస్ యాజ్ యూజువల్, జనరల్ సీట్స్ 1 by ఓసీ. అయితే విషయం ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు అనేది గుర్తించారు కాబట్టి. మరి బీసీలు ఎక్కువ ఉన్న కాడ ఓసీ ఎమ్మెల్యే ఎట్లా అయిండు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇది దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏది డీటెయిల్గా మనకు అర్థమవుతున్నటువంటి బీసీలకు జరిగినటువంటి ఎమ్మెల్యే సీట్లలో బీసీలకు జరిగినటువంటి అన్యాయం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,